భూములకు విపరీతమైన రేట్లు పెరుగుతున్న కొద్దీ మాత్రము భూమి కబ్జాలు అవుతాయని చెప్పవచ్చు. అంతేకాదు మనము ఒక గాంధీనగరే కాదు ఎక్కడ చూసినా కూడా భూ కబ్జాలు ముమ్మరం కొనసాగుతుంది. అయితే దానికి భిన్నంగా మాత్రము సూర్యాపేట జిల్లా గాంధీనగర్ ఆ శివారులో మాత్రము ఎక్కడ కనపడితే అక్కడ ఒక వ్యక్తి భూ కబ్జాల పాల్పడుతున్నాడు. అతను ఎవరో కాదు, మాజీ సర్పంచ్ ఉగ్గ బుచ్చిరాములు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి మేధస్సు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఆహ్, సంఘటన చేసుకొని భూ కబ్జా చేస్తున్నారు. అయితే మనం చూస్తున్నాము గత సంవత్సరం నుంచి కూడా గాంధీనగర్‌లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కొన్నటువంటి ప్లాట్లు అయితే ఏదో ఉందో ఆ ప్లాట్‌లను మాత్రము కబ్జాలు చేసి వాళ్ళెవరు కూడా రానియకుండా చేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళొస్తే మాత్రం తలకాలు పగలగొట్టడము, రాడ్‌తోని కొట్టడము, లేకపోతే రౌడీలతోని దౌర్జన్యం చేయడం జరిగింది. అయితే ఈ రోజు మాత్రము సూర్యాపేట కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట ఎంఆర్ఓ గారు రావడం జరిగింది. ప్లాట్‌లకు ఎవరైతే ప్లాట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ గాంధీనగర్‌లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి ఆహ్, టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ వద్ద మాత్రం కూడా ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించడం జరిగింది. ఇక్కడ మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గాంధీనగర్‌లో ఉన్నటువంటి మన డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఒట్టిజానయ్య గారి వద్ద ఉన్నాం. వారి మాట తెలుస్తాం. అన్న చెప్పండి, ఇవాళ ఎంఆర్ఓ గారు రావడం జరిగింది. ఎట్లా చూస్తున్నారు? దాన్ని మీరు ముందుకు ఎట్లా తీసుకుపోతున్నారు? మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు. వాస్తవంగా గాంధీనగర్ అనేటటువంటి గ్రామంలో గత 25 సంవత్సరాల నుండి ఆ యొక్క ప్రజల ఆశీర్వాదంతో అనేక పదవులు పొందినటువంటి నేను గత ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత సూర్యాపేట నుండి హైదరాబాద్కు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఉండబడినటువంటి అధికార ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహకారంతో గాంధీనగర్లో ఎప్పుడో 20-30 ఏళ్ల క్రితం కొనుగోలు చేసుకొని పట్టాల్లో ఫిజికల్గా ఉంటున్నటువంటి రైతుల పేర్ల మీద ఉన్నటువంటి భూములని వాళ్లకు తప్పుడు పద్ధతిలో అధికారులతోని కుమ్మక్కయి 410, 411లో దాదాపు 10 ఎకరాలు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ప్లాట్లు చేసుకున్నటువంటి ల్యాండ్లు 2.5 ఎకరాలు, మరి పక్కన ఇంకో 409లో 1 ఎకరం మొత్తం 3 ఎకరాల 31 గుంట. మరి అసలు అంటే దాన్ని ఎట్లా అంటారంటే దాన్ని ఏ రకమైనటువంటి తప్పు అంటారు కూడా అర్థం కాదు. డైరెక్ట్గా వచ్చి పట్టాల పాస్బుక్లో మాత్రం ఎంటర్ అయ్యిందని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భంలో మరి మేము అక్కడ పోయి మొత్తం 70 సంవత్సరాల చరిత్ర బయటికి తీసినప్పుడు ఆ ఊరి నివాస అయ్యిండు, ఆ ఊరిలో పుట్టినటువంటి అతను మరి ఈ మధ్య కాలంలో 2012-13లో తప్పుడు పద్ధతిలో ఎంటర్ చేసుకోవడాన్ని గమనించి అప్పుడున్నటువంటి అధికారులతోనే దాన్ని క్యాన్సిల్ కూడా చేయించడం జరిగింది. అట్లా రద్దు చేసినటువంటి పట్టాని తిరిగి మళ్ళీ ఈనాడు అధికారంలో ఉన్నటువంటి నాయకుల యొక్క అండదండలతోని మళ్ళీ ధరణిలో ఎంటర్ చేయించుకొని ఆ పాస్బుక్ పట్టుకొని వచ్చి ఇవాళ వీళ్ళందరూ కూడా కలెక్టర్ గారిని కలిసిన సందర్భంలో మరి వాళ్ళందరూ గ్రామస్తులు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళతో అక్కడ రావడం జరిగింది. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈనాడు ఎంఆర్ఓ గారు వచ్చి మోకా మీద పరిశీలన చేసి అన్ని ఆధారాలని ఎవిడెన్స్ అన్నిటి కూడా కలెక్ట్ చేయడం జరిగింది. కానీ వచ్చినటువంటి అతను ఏం చూపించకుండా పాస్బుక్ మాత్రమే చూపించడం జరుగుతూ ఉంది. గతంలో అనేక పర్యాలు ఫిజికల్గా లేడని కూడా చూపించడం జరిగింది. అదే కాకుండా గాంధీనగర్ గ్రామానికి చెందినటువంటి చింతా అబ్రాహ్మణులు అనేటటువంటి అతను 70-80 ఏళ్ల క్రితం ఇగో పెద్దమ్మ తల్లి గుడికి ఎదురుగా కనపడుతుంది, అక్కడ నాట్లేస్తా ఉంటారు ఆ భూమిలో. ఆ భూమిని కూడా ఏదైతే గవ్వ మసూదన్ రెడ్డి అనేటటువంటి వాళ్ళు ఉన్నారో ఆ గవ్వ మసూదన్ రెడ్డి వారసుల కాంచి ఎవరు లేకుండా గవ్వ మసూదన్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి భూములన్నిటి కూడా అదే పద్ధతిలో తప్పుడు పద్ధతిలో వాళ్ళని కూడా పట్టా చేసుకొని వాళ్ళ మీద కూడా వచ్చి దౌర్జన్యం చేస్తూ గాంధీనగర్లో కొంతమందిని 20 మందిని మరి ఉట్టిగా రోడ్ల మీద తిరిగేటటువంటి వాళ్ళందరినీ ఎంగేజ్ చేసుకొని ఈ భూముల మీదకి పోయి మీరు వాళ్ళని భూముల మీద తరిమేస్తే మీకు ఎంతో కొంత ఇస్తా అని చెప్పి అధికారం ఉన్నటువంటి నాయకులతోని 50-50 వాటాలు మాట్లాడుకొని వచ్చి మరి యొక్క ఫిజికల్ పొజిషన్ ఉన్నటువంటి నాయకుల మీద మరి ఎంటబడి కొట్టి తలకాలు. చెప్పండి, పవిత్రమైన అమ్మవారు పక్కన ఉన్నటువంటి భూమి కూడా కబ్జా చేసిందంటే అసలు ఎట్లా ఆయనకు సాధ్యమైంది? అయితే మేము పెద్దమ్మ తల్లి భక్తులుగా పెద్దమ్మ తల్లి సాక్షిగా నేను చెప్తా ఉన్నాను. ఇదంతా 2012-13లో ఎంఆర్ఓ జగన్నాథం అనేటటువంటి అతని సహకారంతో ఆ రోజు ఉండబడినటువంటి విఆర్ఓ వెంకటయ్య గతంలో కూడా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఇవాళ వెంకటయ్య అనేటువంటి విచారించినా కూడా ఇవన్నీ ఎట్లా చేసిననే దానికి ఆధారాలు దొరుకుతాయి. అన్ని తప్పుడు పద్ధతులు చేర్చుకొని ఇవాళ అధికార పార్టీలు ఉన్నటువంటి నాయకుల అండదండలతోని కబ్జాలకు వచ్చి మరి 50-50 వాటాలు పంచుకొని ఇవాళ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న తరుణంలో మరి గౌరవ కలెక్టర్ గారు గొప్పవారు ఈ ప్రజల యొక్క ఆర్తనాదాలు విని ఓ స్పెషల్ గా కమిటీ చేసి ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని ఫిజికల్ ఎంక్వైరీ చేసి ఫిజికల్ పొజిషన్ ఎవరున్నారు మరి వాస్తవాలు తేల్చాలని ఆదేశించడంతో వాళ్ళందరూ కూడా వచ్చి వాస్తవాలని మరి నాడు ఎట్లా ఉంది ఎంఆర్ఓ రావడం చూడటము వీళ్ళకు హామీ ఇవ్వటం ఎట్లా ఉంది? చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారం ఉన్నటువంటి వాళ్ళ ఆదేశాలని బేఖాతరు చేస్తూ ఫిజికల్ గా ఉన్నటువంటి పేద ప్రజలు కనీసం కడుపు మార్చుకొని జంగాల రోడ్ల మీద అడుక్కొని తిని అక్కడ ప్లాట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళ ముఖాలు చూసి నిజంగా ఎంఆర్ఓ గారు కూడా చెల్లించడం జరిగింది. ఇక్కడ
కలెక్టర్ గారి మీద మాకు అందరికీ నమ్మకం ఉంది. గౌరవ మంత్రి గారు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి గారి మీద కూడా నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చోటా మోటాగాలు చేసి మరి సూర్యాపేట ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళ పక్కన ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది. ఎవరు పోయి అప్లికేషన్ పెట్టినా నీకెంత నాకెంత అనేటటువంటి దాంతోని ఇవాళ అతనికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. మరి అతని ఇవాళ 10-15 ఎకరాల భూమి ఎస్సీ ఎస్టీ బీసీలు మలుపుకోవడమే కాకుండా ఎదురుగా ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి దేవస్థానానికి సంబంధించి కూడా ఆయనకు తొత్తుగా ఉన్నటువంటి వాని పేరు మీద మార్పిడి చేసి ఇవాళ నేను ఇక్కడ గ్రామం నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఎవరు అండగా లేరు, వీళ్ళు ఏం చేయరు అనేటటువంటి దుర్మార్గంతో ఇవాళ ఆయన చేస్తున్నటువంటి కుట్రకు ఇలా ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి మీరు చివరి చెప్పండి, అధికారులకు ఏం రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, వీళ్ళకి ఎలాంటి న్యాయం కావాలి? ఏం లేదు. అది మేము ఒకటే మాట్లాడుతా ఉన్నాం. వాళ్ళు మా పట్టాలకు పాస్బుక్లకు వచ్చినటువంటి విధానాన్ని సమగ్రంగా విచారణ చేసి వాళ్ళది వాస్తవమైన వీళ్ళది వాస్తవమైన ఎవరిది వాస్తవం అయితే వాళ్లకు న్యాయం చేస్తూ అవాస్తవంగా ఎంట్రీ అయినటువంటి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారని గౌరవ ఎంఆర్ఓ గారు చెప్పారు. వారు ఆ మాట మీద ఉంటారని మేము ఆశిస్తున్నాం. అది జరిగితే ఇక్కడ ఉన్న పేద ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం. ఓకే, మనం చూస్తున్నాము గాంధీనగర్ లో మాత్రం ఉగ్గం పిచ్చిరాములు ఆట అంతా ఇంత కాదు, ఎక్కడ భూమి కనపడ్డా కూడా డేగలాగా వాలిపోతారు. పేద ప్రజల రక్తం పిలిచేస్తున్నాడని కూడా ఇక్కడ గాంధీనగర్ ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పుడే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన సర్పంచ్ చేసిన కాంచి కూడా ఆయన చేసే పనే ఇది. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కన్నా కప్పుకుంటాడు, వాళ్ళు ఆశీస్సులు పొందుతారు, ఖచ్చితంగా వాళ్ళ నుంచి లబ్ధి పొందుతారు. నీకెంత నాకెంత అనే వాడాలు పంచుకొని పేద ప్రజలు మాత్రము ఇబ్బంది పెడతారని చెప్తున్నారు. అంతేకాదు ఇవాళ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ ఎంఆర్ఓ గారు రావడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఏదైతే ఆజ్ఞ ఉందో ఖచ్చితంగా మాకు తృప్తికరంగా ఇస్తున్నారని కూడా చెప్తున్నారు. ఒటిజనే గారు చెప్పేది ఒకటే, ఖచ్చితంగా వాళ్ళ న్యాయం కావాలి. న్యాయం జరగకపోతే మాత్రం మేము అవసరం వస్తే ఎక్కడికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి కూర్చుంటాము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఉగ్గం పిచ్చాలు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, పేద ప్రజలకు మాత్రం కడుపు కొడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక ఎస్సీ ఎస్టీ కులాలు కాదు, బుడిగ సంఘాలు. అంటే ఊరూరు పోయి అడుకొని తినే వాళ్ళకి కూడా వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారంటే ఎంతవరకు చూడాలి. ఎందుకంటే వాళ్ళు రూపాయి కలిసుకొని వాళ్ళు రెక్కాడితే డొక్క ఆడే పరిస్థితి ఉన్నటువంటి పేదవాళ్ళని కడుపుకొడుతున్నారు. ఖచ్చితంగా న్యాయం కావాలని పేర్కొంటున్నారు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ మీద ఎంఆర్ఓ మీద ఆర్డీఓ గారి మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి భూమి ఏదైతే ఉందో అది కూడా మాకు ఖచ్చితంగా పేద ప్రజలకు చెందే విధంగా కృషి చేస్తామని చెప్తున్నారు. అంతేకాదు మనం చూస్తున్నాం అక్కడ విజువల్స్ లో కనిపిస్తున్నారు, అక్కడ నాట్లేస్తున్నారు. ఆ భూమి ఏదైతే ఉందో ఎస్సీలకు సంబంధించిన భూమి, ఆ భూమిని కూడా అతను ఉగ్గంపుచ్చాలను కూడా దొంగతనంగా పటా చేసుకొని ఆ భూమిని కూడా దాని మీద కొంత అప్పు తెచ్చుకుంటూ కూడా మనకు సమాచారం ఉంది. 1 కాదు 2 కాదు కోటి రూపాయల పైన అప్పు తెచ్చుకున్నారంటే అసలు ఎంతవరకు? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బీదవారు ఉన్నారో వాళ్ళందరూ కూడా అజ్ఞానులు, చదువురాని వాళ్ళు, అక్షరాభ్యాసం సరిగ్గా లేని వాళ్ళందరూ ఆశ్రయం చేసుకొని ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వారిని మాత్రం న్యాయం చేసే అవకాశం ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కల్పించవలసిన అవసరం ఎంతైనా పేర్కొంటున్నారు. ఎప్పటికైనా న్యాయం ముందుకు పడుతుందని కూడా వీళ్ళంతా పేర్కొంటున్నారు.